మన ప్రభుత్వం ముందు పెడుతున్నామో ఆ డిమాండ్లు అన్నీ కూడా మహిళలకు రావాల్సిన విధంగా కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, ఇల్లు మంజూరు చేయడం, ఇంకా అమలులోకి రాని వర్గీకరణ, విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని అనేక మంది ఉద్యమాలలో పనిచేసి తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ ఇంకా నేటి కూడా అమలుకు నోచుకోలేకపోవడం అనేది చాలాకరం. కొందరు వర్గీకరణ అయిపోయిందని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమాత్రం నమ్మవద్దని చెప్పనేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ అమలులోకి ఇంకా రాలేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి సమాలం దాటింది, కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్టు కూడా మార్చిలో కూడా ప్రభుత్వానికి సమర్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగ నియామకాలు జరుగుతుంటే వర్గీకరణ మాత్రం ప్రస్తావన కనిపించడం లేదని మీ అందరికి మనసుగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎంతకాలం అయితే వర్గీకరణ పోరాటం చేశామో అది ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం అనేది మరి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసం వర్గీకరణ సాధించుకున్నామని సంబరాలు చేసుకోవడం కాదు, వర్గీకరణ సాధించుకోవడానికి కోసం మరింత కష్టపడాలని, గ్రామస్థాయి ఉద్యమ నిర్మాణాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద మరింత ఉద్యమ ఒత్తిడి పెంచకపోతే వర్గీకరణ ఫలాలు ఈ ఏడాది కూడా మన పిల్లలకు వచ్చే అవకాశాలు లేవని చెప్పనేది మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. దాంతోపాటు ఇవాళ రోస్టర్లో 100 ఉద్యోగాలలో మరి ఇద్దరికి సమానంగా మాల మాదిగలకు ఏమని మనం అడుగుతున్నాం. 7% మాలలకు ఇవ్వండి, 7% మాదిగలకు ఇవ్వండి, 1% రెల్లి ఉపకులాలకు ఇవ్వాలని చెప్పాను మన డిమాండ్. కానీ ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఏమో 6.5% అని చెప్తోంది. కానీ ప్రభుత్వము నివేదికలో 6% మాత్రమే ఇస్తామని చెప్పి అంటుంది. ఇది సరైన న్యాయం కాదు. 7% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 100 ఉద్యోగాలలో మన వాటా మనకు ఖచ్చితంగా సమానంగా రావాలి. ఈ రోస్టర్ విధానంలో 7 ఉద్యోగాలు ఉంటే 14 దానిలలో 7 వాళ్ళకి ఇచ్చే 7 మనకి ఇవ్వాలని మన న్యాయబద్ధంగా అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం అభివృద్ధి చెందిన వాళ్లకు 0.5% ఇచ్చామని చెప్పి అంటుంది. దాన్ని ఏమాత్రం మేము ఒప్పుకుంటే లేదని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వర్గీకరణ అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. 31 సంవత్సరాల శ్రమ. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది జైలుకి వెళ్ళినారు, ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఇంకా జైలు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని రకాల కష్టాలు పడి ఇంకా మనం సాధించుకునే వర్గీకరణలో 0.5% మనకు రావాల్సింది కూడా మన సోదరులకే ఇస్తామని ప్రభుత్వం అంటే అది మనం ఒప్పుకోవడం అవుతుందా అని అడుగుతున్నా. ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి ఇవ్వాలా. కానీ అభివృద్ధి చెందిన వాళ్లకు మన దగ్గర ఉన్న 0.5% తీసుకుపోయి వాళ్ళకే కలపాలని చెప్పిన ప్రభుత్వం ఆలోచిస్తూ చేస్తుంది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రోస్టర్ విధానంలో మాదిగలకు 7% రావాల్సిందే. ఆ విధంగా వస్తేనే మాత్రమే ఒప్పుకుంటామని చెప్పనేసి కరాఖండిగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కోసం గ్రామ స్థాయి నుంచి మరి కమిటీల నిర్మాణం పూర్తిస్థంగా చేయాలి. కమిటీలు ప్రతిష్టంగా నిర్మాణం చేసుకోకపోతే ప్రభుత్వాల మీద బలమైన ఉద్యమాలు చేయలేకపోవచ్చు. దయచేసి ఆ పైన మీరు దృష్టి మళ్లించాలని చెప్పని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కొన్ని సంఘాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పుడే గ్రామాల్లో అంతా కూడా సంబరాలు చేసుకోండి, అసలు వర్గీకరణ అయ్యింది అని చెప్పనేసి. ఎవరికైనా వచ్చిందా వర్గీకరణ ఫలాలు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఒక సీటు అని వచ్చిందా? ఇంతకు ఒక ఉద్యోగం వచ్చిందా? ఎక్కడ వచ్చింది? ఎక్కడ రాలేదు. వచ్చినప్పుడు సంబరాలు చేసుకోవాలి, కానీ రాకముందే సంఖ్యలు గుద్దుకుంటున్నారు కొంతమంది. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, వర్గీకరణ చేతికి వచ్చినా పోతే అది నిజమైన
సంబరాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అసలు సంబరాలు చేసుకున్నంత మేలు జరగలేదు, మనకు రావాల్సినంత వాటా రాలేదు. అభివృద్ధి అనేటువంటిది ఇంకా వెనకబడి ఉన్నాం, ఆ మరుదూరంలో ఉన్నాం. ఈ విషయాలపైన కూడా ప్రత్యేకంగా అందరూ ఆలోచన చేసి రేటు వర్గీకరణ ఒక అంశాన్ని మనం ప్రభుత్వాల ముందుకు తీసుకొచ్చే దిశగా మరి ఆగస్టు 14వ తారీఖు నాడు తిరుపతిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ నెల లోపల మీకందరికీ కూడా అక్టోబర్ 2వ తారీఖు వరకు మన యొక్క విజయోత్సవ సభ జరగబోతుంది. అయితే ఈ యొక్క నెలన్నర కాలంలో గ్రామాలలో కమిటీలు పూర్తి చేయాలి, మండల కమిటీలు కూడా నిర్మాణం జరగాల, అదేవిధంగా జిల్లా కమిటీలు కూడా నూతనంగా ఏర్పాటు చేసుకోవాలి. దీనిపైన అందరు కష్టపడి ప్రయత్నాలు చేసి ప్రతి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో సమస్యలు పరిష్కరించడంతో పాటు నూతన కమిటీకి నిర్మాణానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరలోనే ఫ్రీ 5 అని చెప్పని రాబోతుంది ఏపీఎంఆర్పిఎస్ ఫ్రీ 5 అనేటువంటిది ఒక కొత్త నినాదం గడకు తీసుకురాబోతుంది. దీంట్లో పేదరిక నిర్మూలన, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, అదేవిధంగా సకల సమస్యల పరిష్కారమే ఈ ఫ్రీ 5 అని చెప్పని విధంగా మేము ప్రభుత్వానికి రేపు ఇది సమర్పించబోతున్నాం. ఫ్రీ 5లో న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్లు ఉన్నాయి. ఆ న్యాయబద్ధమైన డిమాండ్లు అన్నీ కూడా ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఎవరో అమెరికాలో ఉండే వాళ్ళను, ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళను ఒక గ్రామం దత్తత తీసుకోమంటే ఆ గ్రామం దత్తత తీసుకోవడం కాదు, ప్రభుత్వానికి కావాల్సినన్ని నిధులు కేటాయించాలి. ఏ గ్రామాల్లో అయితే సీసీ రోడ్లు లేవో, ఎక్కడైతే ఇంకా మౌలిక వసతులు లేని దళిత వాడలు ఉన్నాయో ఆ దళిత ప్రాంతాలు కానీ ఆ గ్రామాలు కానీ ప్రభుత్వం నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి చేసే దిశగా మరి ఈ నిధులు కేటాయించాలని చెప్పని మనం ఫ్రీ 5లో ప్రభుత్వానికి ఒక డిమాండ్ తీసుకుపోతున్నాం. ఈ చాలా డిమాండ్లు ఉన్నాయి. ఎవరికైతే పింఛన్ రాలేదో, ఎవరికైతే ఇంటి నివాస వసతి లేదో, ఎవరికైతే పక్కా ఇల్లు మంజూరు కాలేదో, ఇంకా అర్హత ఉండి అర్హులైన వాళ్ళు కూడా పింఛన్ రాకుండా ఉండేటువంటి వాళ్ళు, లేదా గుండె ఆపరేషన్ చేయించుకొని పనులు చేసుకోకుండా ఉండే వాళ్ళకు కూడా ఇవాళ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంకా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన భూములు ఏమన్నా ఎవరైనా అన్యాక్రాంతం చేసినా లేదా మిగులు భూములు ఏవైనా ఉంటే అది ప్రభుత్వం అక్రమంలో పెట్టుకోకుండా అది పేదవాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పనేసి డిమాండు. ఇలాంటివన్నీ కూడా ఫ్రీ 5లో ఓ ప్రభుత్వం ముందు మనం తీసుకుపోతున్నామని మీ అందరికీ ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం.